శివరాత్రి నాడు శివయ్యకు పూజలు ఎంత ముఖ్యమో జాగారం కూడా అంతే ముఖ్యమని అంటుంటారు పెద్దలు. అందుకే అప్పట్లో 3 బాట్లు, కచ్చీరు, ఇంకా బస్ స్టాండ్ చౌరస్తాల కాడ భూ కైలాసు, భక్త కన్నప్ప, పరమానందయ్య శిష్యుల కథ సినిమాలేస్తే జనమంతా చూసుకుంటా తెల్లారేదాకా జాగారం చేసేది. సరే, గా పూజలు జాగారాల ముచ్చట్లు అట ఇంకా చెప్పుకుందాం కానీ మొదలు గుళ్ళ కాడ ఏర్పాట్లు ఎట్లెట్లున్నాయో ఒక్కసారి అరుసుకునిద్దాం పారి. శివరాత్రి పండుగకు శివుని గుళ్ళన్నీ మా సుందరంగా ముస్తాబైనాయి. కీసర రామలింగేశ్వర స్వామి గుడి, శ్రీశైలం మల్లన్న గుడి, ఏడుపాయల దుర్గమ్మ గుడి, ఏమలాడ రాజన్న గుడి అన్నీ ఎప్పట్లెక్కనే తయారైనాయి. అయితే ఈసారి కొన్ని గుళ్ళల్లో ఇచ్చంత్రమైన శివలింగాలు ఏల్చినాయి. గుంటూరు జిల్లా చెంచుపేట్ల బూందీ లడ్డు మిక్చర్ తోని శివలింగాన్ని వేసిర్రు మిక్చర్ దుక్నపోళ్ళు. పేరేచర్ల కైలాసగిరి గుడోలు పోయి 500 కిలోల బూందీతోని 1,00,000 లడ్డూలకు ఆర్డర్ ఇస్తే బూందీ దుక్నపోళ్ళు మేము కూడా మీ దాంట్లో కలుస్తామని చెప్పి వాళ్ళింత కలిసి మొత్తం 1,008 కిలోల బూందీ శివలింగం తయారు చేసిర్రు. ఇక చూడుర్రి 6 అడుగుల ఎత్తు 4 అడుగుల ఎడల్పుతోని ఎంత ముద్దుగున్నదో. ఇక దీన్ని గుళ్ళ పెట్టి పూజలు చేస్తారట. అటెంక భక్తులంతా చూసినాక తల ఇంత ప్రసాదం లెక్క పంచి పెడతారట. ఇటు ఖమ్మం జిల్లా పెనుబల్లిల కాకతీయుల కాలం నాటి నీలాద్రి గుడి శివరాత్రికి ముస్తాబయ్యింది. అడవి మధ్యలో ఉన్న ఈ నీలాద్రి గుళ్ళే ప్రతి ఏడు శివరాత్రి పండుగ మా జోరుగా అవుతుందట. తిరుపతిలో ఉండే ఓ భక్తుడు ఈ గుళ్ళె 1 కోటి రుద్రాక్షలు పోసి శివలింగాన్ని తయారు చేపించిండు. కుంభమేళాకెంచి తెచ్చిన గంగతోని అభిషేకం ఇంకా మృత్యుంజయ యాగం చేసి అటెంక ఆ రుద్రాక్షలను భక్తులకు పుక్కెట్ల వంచుతారట. అంతేకాదు సత్తుపల్లి డిపోకెంచి 60 బస్సులు వేసిర్రట. పోయినసారి అయినట్లు ఈసారి ట్రాఫిక్ తిప్పల కాకుండా చూసుకుంటానికి బిఎం బంజర్ పోలీసులు కూడా తయారున్నారట. అటు అల్లూరి జిల్లా కూనవరం మండలం గొమ్ముగూడెం కొండపైన శివరాత్రి ఏర్పాట్లు ఒడిచినాయి. 200 ఏళ్ల కింద కాకతీయుల కట్టించిన ఈ సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళే షానొద్దుల సంధి శివరాత్రి పండుగ జరుగుతున్నదట. అందుకే ఈసారి కూడా జోరుగా చేయాలని భక్తుల కోసం సల్వ పందిళ్ళేసిర్రు. చిత్తూరు అడిషనల్ ఎస్పీ పంకజ్ కుమార్ సార్ వచ్చి పనులు ఏం దాకొచ్చినాయని అరుచుకుండు. ఇక ఇదిట్లుంటే అటు కర్ణాటక రాష్ట్రం కులాబురగిల శివుని గుడి శక్కున మెరిచిపోతుంది. వడ్లు ఇంకా గడ్డితోని చేసిన శివలింగాన్ని చూస్తానికి 2 కళ్ళు సాల్తలేవు. గుళ్ళె ఉన్న లింగాన్ని బాదాం కాజు కిస్మిస్లతోని మా సుందరంగా చేసిర్రు.